రైట్ శేషి గారు మాట్లాడదాం. రైట్, మీరేమంటారు నాగార్జున గారు? అంటే ఇప్పుడు వై నౌ, ఇప్పుడే ఎందుకని చెప్పేసి జితేందర్ గారు అడిగారు. అదేవిధంగా కొన్ని సమాధానాలు కూడా కావాలి ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకి. మా కాంగ్రెస్ సోదరులు చాలా చక్కగా క్వశ్చన్ అడిగారు, నేను తప్పక ఆన్సర్ చెప్తాను. ఆ ఆన్సర్లు చెప్పే ప్రక్రియలో వాళ్ళు ఏమన్నారంటే మా కాంగ్రెస్ మాత్రమే 18 సంవత్సరాలు నిన్ను యువతలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కు మా కాంగ్రెస్ ఇచ్చిందన్నది. మరి ఆ కాంగ్రెస్ ఏ కాంగ్రెస్? భారత స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెసా? ఇమ్రాన్ ఖాన్ బొమ్రాన్ ఖాన్ ఇలాంటి ఖాన్లు నడుపుతున్న కాంగ్రెస్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే నేను గట్టిగా కొడతాను మీరు ఏడవద్దు అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీళ్ళు ఏమన్నారు, ఎస్ఐఆర్ చేయండి కానీ మా సోదరుల్ని ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు లేదా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు మటుకు దేశాన్ని దాడించొద్దు, దేశాన్ని దాడిస్తే వాళ్ళకి ఫేవర్గా మేము కోర్టులో కేసులు వేస్తాం, మేము అవసరమైతే లోక్సభ రాజ్యసభలో వాళ్ళు మాట్లాడతాం, మేము కావాలి నిరసన ధర్నాలు చేస్తాం అన్న విధంగా వీళ్ళు చెప్పేది. ఎందుకంటే ఎస్ఐఆర్ చేయమంటున్నారు, చేసిన తర్వాత ఎవరైతే మన దేశం కానోళ్ళు మన దేశంలో అక్రమంగా ఉన్నారో వాళ్ళని పంపిస్తుంటే వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారో మరి నాకు అర్థం కావట్లా. అంటే వీళ్ళు చేసేది ఎలా ఉందంటే మేము కొడతాం మీరు ఆడవద్దు అన్న విధంగా వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకపోతే సోదరులు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు మాత్రమే మీరు ఎందుకు చేస్తున్నారు అన్నారు. సార్ మనం స్వాతంత్రం వచ్చి దాదాపు కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు చేశారా అంటే ఫస్ట్ ఎస్ఐఆర్, ఎందుకంటే ఈ ఓటర్ వెరిఫికేషన్ అప్డేట్ అనేది 3 విధాలుగా చేస్తారు సార్. ఒకటి ఎస్ఐఆర్ కింద చేస్తారు, ఇంకోటి ఐఆర్ ఇన్సెంటివ్ రివిజన్ కింద చేస్తారు, లేదంటే ఎస్ఆర్ సమ్మరీ రివిజన్ కింద చేస్తారు సార్. ఈ 3 స్టెప్పుల్లో లేదా ఈ 3 ప్రక్రియల్లో ఓటర్ ఐడీని ఫైనలైజేషన్ చేస్తారు. ఇప్పుడు దాకా స్వతంత్రం వచ్చి ఇన్నిసార్లు దాదాపు వాళ్ళే 60-70 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు. మరి వాళ్ళు పరిపాలించినప్పుడు ఒక్కసారైనా ఎస్ఐఆర్ ఎందుకు చేయలేదు? అప్పుడు భారత ప్రభుత్వమే ఎస్ఐఆర్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు ఒక్కసారి కూడా చేయలేదు? అంటే మీరు చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా, సమయం లేదా, చేస్తే మీరు ఓడిపోతారా, లేదంటే ఎవరైతే వేరే కంట్రీ నుంచి వచ్చారో వాళ్ళని బలవంతంగా పంపించాల్సి వచ్చిందని ఓన్లీ మైనారిటీ బొజ్జగింపు రాజకీయం కోసం మీరు చేయలేదా? మీరు ఇప్పటిదాకా ఎందుకు చేయలేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. నెక్స్ట్, నరేంద్ర మోడీ గారు వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది సార్. ఎప్పుడైనా చేయాల్సిందే కదా, మొదటి 5 ఇయర్స్లోనో సెకండ్ 5 ఇయర్స్ థర్డ్ ఏదో ఒకసారి చేయాల్సింది కదా. వీళ్ళు ఏమంటున్నారు, ఇంకా వీళ్ళు మమ్మల్ని మెచ్చుకోవాలి, మేము 60 సంవత్సరాలు మేము పరిపాలిస్తే మేము ఇంతవరకు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టలేదు, కానీ మీరు వచ్చిన విచిన్న 12 ఇయర్స్లో మీ ఎస్ఐఆర్ చేస్తున్నారంటే మీరు గ్రేట్, మీరు చాలా బాగా పరిపాలన చేస్తున్నారు, వేరే దేశం నుంచి వచ్చిన మన దేశం నుంచి పంపించేస్తున్నారు అని వీళ్ళు మమ్మల్ని మెచ్చుకోవాలి. అది మనకి ఎందుకు మెచ్చుకోవట్లేదు? ఇంకపోతే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఎలక్షన్ ముందు ఎందుకు చేస్తున్నారు అన్నారు సార్. సార్ ఏపీ తెలంగాణలో ఎలక్షన్ జరగడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది సార్? దాదాపు 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాలు వాళ్ళు అనేది ఒక వర్గం వాళ్ళ ఓట్లే తొలగిస్తున్నారు. అదే సార్ నేను అదే చెప్తున్నా. ఫస్ట్ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంది, ఎలక్షన్ ముందే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మేము ఉన్న టెన్యూర్లో 5 సంవత్సరాల్లో ఏదో ఎలక్షన్ అయిపోయిన 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏదో సంవత్సరం చేయాలి కదా. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్కి అయిపోయిన సంవత్సరానికి 2 సంవత్సరాలు ముందు చేస్తున్నాం, లేదా కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్కి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ముందు చేస్తున్నాం. ఏదో టైంలో చేస్తున్నాం కదా, చేస్తున్న వీళ్ళు ఎందుకు మెచ్చుకోవట్లేదు? ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, కానీ ఎస్ఐఆర్ ప్రక్రియ మేము ఎందుకు చేపట్టినాం? మరి దాని మీద స్పందించాలి. అంటే వీళ్ళు క్వశ్చన్ అడిగేది ఎలా అడగాలో కూడా తెలియట్లా. ఇందాక మీరు చెప్పినట్టు వెస్ట్ బెంగాల్ ఉంది, ఎలక్షన్ ముందు చేసినాం, ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ లేకపోతే నేను చేస్తున్నాం కదా. అంటే టయానుసారం బట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా విధంగా చేయాలి ఏంటంటే భారత ప్రభుత్వం కానీ లేదంటే ఎలక్షన్ కమిషన్, మెయిన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు పెడతారు సార్. దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. ఏమని చెప్పడం జరిగింది, ఒక వర్గం ఓట్లు మాత్రమే తీసేస్తున్నారు. ఇందాక మా అనలిస్ట్ గారు చాలా చక్కగా చెప్పారు. ఏమని చెప్పారు, నాన్ రెసిడెంట్ లేదా వేరే కంట్రీ నుంచి వచ్చిన ఓట్లు చాలా తక్కువే ఉన్నాయి సార్. మెయిన్ చనిపోయిన ఓట్లు ఉన్నాయి, దాంతోపాటు డూప్లికేషన్స్ ఓట్లు ఉన్నాయి, డబుల్ ఓటింగ్లో హిందువుల ఓట్లు కూడా ఉంటాయి కదా, సిక్కుల ఓట్లు కూడా ఉంటాయి కదా, అదర్ ఓట్ క్రిస్టియన్ ఓట్లు కూడా, అంటే చాలా ఓట్లు కూడా ఉంటాయి కదా. స్పెసిఫిక్ గా ముస్లిమ్స్ ఓట్లే మనం ఎందుకు కొనుక్కోవాలి? మరి అందులో హిందువుల ఓట్లు కూడా పోతున్నాయి కదా. మరి దానికేంటి అంటే అసలు ఎస్ఐఆర్ అనేది కరెక్ట్ గా చెయ్యాలి. చేసిన దాన్ని వీళ్ళు మమ్మల్ని మెచ్చుకోవాల్సింది వీళ్ళు ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు సార్.